భాగం గమనించిన ఎడల 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు ఇక్కడ గమనిస్తే ఎరుకో అనే ప్రాంతాన్ని గురించిన విషయం ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. పాత నిబంధన ఈ విభాగంలో ఈ చరిత్ర అనేది ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతము. ప్రియా దేవుని సంఘమా, ఈ పట్టణమును గురించి ఒక సత్యం అనేది సూచింపబడుతూ ఉంది. అదే 19వ వచనాల్లో వ్రాయబడిన అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అంటూ ఉన్న మాటలు కనిపిస్తున్నది. ఆ పట్టణమున్న ఆ స్థలము ఎలా ఉన్నదంటే ఆ చోటు చూడడానికి రమ్యముగా ఉంది, కానీ బ్రతుకుకు ఏమాత్రము తోడ్పడినటువంటిది కాదు. అంటే జీవితానికి ఉపయోగకరమైనటువంటి స్థలం అది కాదు. ఎందుచేతనంటే అది ఉప్పు నీరు మరియు చవిటి నేల, ఫలహీనమైనటువంటి ప్రాంతం. ఏదైనా ఫలాలు వస్తాయని ఆశిస్తే ఫలాలు ఏమాత్రము కనిపించిన ప్రాంతము. మరో మాటలు చెప్పుకోవాలంటే మరణకరమైన ప్రాంతము ఈ పాత ఎరుకో. ప్రియ దేవుని సంఘమా, గమనించిన ఇలా దాదాపు ఎరుకో ప్రాంతానికి 10,000 సంవత్సరాల చరిత్ర అనేది ఉంది. సుమారు దాదాపు 10,000 సంవత్సరాలు. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ పట్టణము ఒక విధంగా ఈ ఎరుకను గురించి చూస్తే సువాసన గల పట్టణం అని అప్పుడు కొనియాడేవారు. కానీ మనకి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుడిని యెహోవా ఆ ప్రాంతాన్ని శపించడం అనేది కనిపిస్తుంది. శాపగ్రస్తమైనటువంటి దానిలో ఏది మీరు ఆశించకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తే ఆకాను కొన్ని వాటిని ఆశించి దాచిపెట్టుకోవడం మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత హాయి అనేటువంటి పట్టణం మీదకు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న ప్రాంతముతో వారు విజయాన్ని సాధించలేకపోవడం అనేది, వారి జీవితంలో ఓటాన్ని చూడడం అనేది, అపజయపాలవడం అనేది కనిపిస్తూ ఉంది. అలాంటి ఎరుకో ప్రాంతాన్ని గురించి చూస్తే ఇది ఉప్పు నీరని ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎలీషా ప్రాంతాన్ని దర్శించినప్పుడు మాట్లాడుతున్నారు. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచు ఉన్నది, కానీ ఇది ఏమాత్రము సారమైనటువంటిది కాదు, భూమిని సారమైనటువంటిదని ఎలీషాతో అంటున్నారు. ఆ ఊరి వారు తమ కష్టాన్ని, వారికి ఉన్న ఇబ్బందిని, వారికి ఉన్నటువంటి బాధను ఎలీషాతో పంచుకుంటున్నారు. సో మనము కూడా దేవుని పొలములోకి, దేవుని ఇంటిలోకి, ఈ కుటుంబంలోనికి, ఆయా కుటుంబాలకు చెందిన వారము ఒకే కుటుంబంగా సంఘానికి ఎందుకు వస్తామంటే మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మనకున్నటువంటి పలు విధమైనటువంటి అక్కరలను, అవసరతలను దేవునికి తెలియజేస్తూ ఉంటాం. సామూహికంగా ప్రార్థన చేస్తాం, పిల్లరా సహవసిస్తూ ఉంటాం. ఎవరికి వారు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? మన సమస్యలను పరిష్కరించేవాడు దేవుడని, మన ఇబ్బందుల నుండి దేవుడు, మనకున్నటువంటి కష్టాల నుండి బయటకు తీసుకుని వచ్చేవాడు ఆయన అని, మనకి నెమ్మదిని శాంతిని ప్రసాదించేవాడు శాంతి ప్రదాత అయిన యేసయ్యని మనం విశ్వసించి ఆయన సన్నిధికి మనం వస్తూ ఉంటాం. పిల్లరా ఆ ప్రాంతపు వారు కూడా ఒక సేవకునికి, ఎలీషాకి వారికి ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తున్నారు. ప్రవక్త అయిన ఎలీషాతో ఈ మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, చాలా మందితో మనం మాట్లాడుతున్నప్పుడు వీడు చాలా విలువైన వాడండి అని అంటూ ఉంటాం. ఏమంటా? విలువైన వారండి వీళ్ళు అంటూ ఉంటాం. వీడి జీవితాన్ని కూర్చుని విలువ నీకు తెలుసా అనేటట్లు చాలా మంది మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దాదాపు ఈ పాత ఇరుకు నుండి కొత్త ఇరుకులున్న మనుషులు మనం చూసుకోవాలంటే జీవితానికి ఉన్నటువంటి విలువల గురించి మనం ఆలోచించాలి. నీ జీవిత విలువ నీకు తెలుసా అని చాలా మంది మనం ఏం చేస్తాం? కోచింగ్ చేస్తూ ఉంటాం, ప్రశ్నిస్తాం. జీవిత విలువలు అనే దాని గురించి ఇది మనం కొద్ది సమయం నేర్చుకుందాం. పిల్లరా గమనించిన ఎలా ఈ ప్రాంతంలో వ్రాయబడిన ఈ మాటల ద్వారా ఆ ఊరు వారు వారి కష్టాన్ని తెలియజేస్తున్నారు. ఇది మానవ జీవితానికి ప్రబలమైన సాదృశ్యం. ఒక్క ఆ ప్రాంతంలో ఉన్నవారు కాదు, యుగ యుగాలుగా
ఈ భూమి మీద జీవించని ఉన్న మానవాళ్ళందరికీ ప్రబలమైన సాదృశ్యము పాత ఎరుకో ప్రాంతము, శాపగ్రస్తమైన ప్రాంతము, చవిటి నేలతో కూడిన ప్రాంతము, ఫలహీనమైన ఈ ప్రాంతము, మరణకరమైన ఈ ప్రాంతము, ఏ విధంగా ఆశించిన వారి ఆశలు అడియాసలైపోయిన ఈ ప్రాంతము మానవాళ్ళందరికీ సాదృశ్యంగా దేవదేవుడు పరిశుద్ధ గ్రంథంలో వీరిని గూర్చి లిఖింపజేస్తున్నాడు. బ్రతుకు జీవితము బాహ్యంగా చూడడానికి అందంగా, స్వచ్ఛంగా, పిల్లరా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉందేమో కానీ చూడడానికి ఆంతర్యము అంత ఆరోగ్యము లేకపోతే అది ఎంత సుందరమోగపడినా సరే పిల్లరా ఆంతర్యం అనేది లోపల బాగోకపోతే ఆ అలంకారాలు అచ్చిరావు. అది నిరుపయోగంగా ఉంటుంది కానీ దానివల్ల ఫలితం అనేది రాదు. ఎరుకో ప్రాంతం కూడా ఎలా ఉందంటే బాహాటంగా చూడడానికి బయటికి చాలా స్వచ్ఛమైనటువంటిదిగా, సొగసైనటువంటిదిగా, అందంగా కనిపిస్తుంది. కొన్ని పంటలు చూస్తే ఏపుగా కనిపిస్తాయి, అలా పచ్చగా కనిపిస్తుంది. ఎరుకో ప్రాంతం రమ్యమైనటువంటిదిగా కనిపిస్తుంది బాహ్యంగా. కొన్ని జీవితాలు కూడా అంతే, క్రైస్తవ జీవితాలు చూడడానికి బాహ్యంగా చాలా అలంకారంగా, అద్భుతంగా, చాలా బాగుగా అనిపిస్తాయి కానీ ఆంతర్యం మాత్రం అంత పైకేమీ ఉండినట్లు లోపల బాగో. వెలుపట అలంకరణలో ఆంతర్యానికి ఏమీ కలిసి రావు. వెలుపట నీ అలంకారం ఎలా ఉంటుందో, ఏ విధంగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావో లోపల ఆంతర్యం కూడా అంతే సౌందర్యంగా ఉండాలి. అందుకే పరమగీతలకు మాట, నేను నల్లని దానినను నన్ను చిన్న చూపులో చూడకూడదు అని అంటూ ఉంటాను. నేను సొగసైన దానను ఎనతగిన దాననే మాటలు కనిపిస్తాయి. అంటే స్పిరిచువల్ బ్యూటీ అనేది, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం అనేది ప్రతి క్రైస్తవునికి చాలా అవసరం. ఈ ప్రాంతము పైకి బాగా కనిపిస్తుంది కానీ లోపట ఏమీ బాగుగా లేనటువంటి ప్రాంతము పిల్లరా. అందుకే ఇలాంటి దాన్ని పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు అంటూ ఉన్న మాట ఏంటంటే వేషధారణ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. ఏంటది? వేషధారణ. ఈ జీవితాలని వేషధారణ అని యేసు ప్రభువు వారు పిలుస్తూ ఉంటారు. వేషధారణ ఎలా ఉంటుందంటే చివరకు ఆత్మ వంచనకే దారి తీస్తుంది. అంటే నిన్ను నీవు మోసపుచ్చుకోవడానికే తప్ప వేరొక నేను మోసం చేస్తున్నావు అనుకోవడం నీ భ్రమ. గలతీయులకు రాస్తూ పునీతుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడా ఏమి విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. నువ్వు క్షయమైనది విత్తితే క్షయమైనదే కోస్తావు, అక్షయమైనది విత్తితే అక్షయమైనదే కోస్తావు. శరీరానుసరమైన మనస్సును కలిగి ఉంటే శరీరానుసరమైనటువంటి వాటిని నీవు కూడగొట్టుకుంటావు. ఆత్మ సంబంధమైన నీవు విత్తితే ఆత్మ సంబంధమైన ఫలాలను మాత్రం నీవు సేకరించుకోగలుగుతావు. వేషధారణ బ్రతుకును ఆత్మవంచనకు దారితీస్తుంది. మానవుడు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే తన బ్రతుకు బాగోక, తన జీవితం సరిగా లేనందున తన జీవనాన్ని, తన బ్రతుకును క్రమపరుచుకోవడానికి, సరి చేసుకోవడానికి, చిరకాలము దేవునితో నివాసము చేయడానికి కొరకే సిద్ధపడడానికి లోకానికి ఈ భూమి మీద దేవాలయానికని, దేవుని సన్నిధికని, ప్రార్థనా సహవాసాలకని వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. ఇంతకు నీ వస్తున్నటువంటి ఈ ప్రార్థనా సహవాసములో నీ జీవిత విలువ నీకు బాగుగా అనిపిస్తుందా? నీ జీవితాన్ని కూర్చున్నటువంటి ఆలోచన నీకు మంచిగా అనిపిస్తుందా లేదా నిన్ను గురించి నీకు చెడుగా అనిపిస్తుందా అని ఆలోచించాలి. ఎరుకో ప్రాంతంలో మనుషులు చూడడానికి మా ప్రాంతం రమ్యముగా ఉంది కానీ ఇది బ్రతుకుకు తోడ్పడినది కాదు, ఇది జీవించడానికి అవకాశం లేని ప్రాంతం అని వారి కష్టాలను వారు తెలియజేస్తున్నారు. ఎరుకో ఇలా ఉండడానికి కారణము లేకపోలేదు. ఇప్పుడారా ఈ పట్టణమున దిగువన ఏదైతే ఎరుకో ప్రాంతం ఉందో ఈ ఎరుకో పట్టణపు దిగువ భాగమున డెడ్ సీ అనేది, మృత సముద్రం అనేది ఉంది. మృత సముద్రము ఉండడం వల్ల, అంటే చావు సముద్రం అనేది ఉండడం వల్ల అప్పుడారా ఈ నీటి ఊటలన్నీ ఎరుకో ప్రాంతంలో కిందలెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఒకప్పుడు వెస్ట్ గోదావరి, కృష్ణ అని అంటే పంటలు బాగా, ఈస్ట్ గోదావరి కూడా వచ్చేసాయి, ఇప్పుడు పంటలు బాగా పండుతాయని తెలియజేస్తాం. ఈనాటి దినాలు ఏమైపోయాయంటే ఎక్కువగా ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోయినాయి. పరిచర్య చేశా,
2010 ఆ టైంలో ఎక్కువగా అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు తయారవడం వల్ల పంటలు ఏవైనా ఇంకా మాకు కావాలని ఉంచుకున్న వారి స్థలాల భూములు ఏమవుతున్నాయంటే వారు పంట పండించిన ఆశించిన ఫలాలు రావట్లేదు. కారణం సమీపంగా ఈ యొక్క చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండడం వల్ల ఎక్కువగా ఆ ఓటల కింద ప్రవహించడం వల్ల అక్కడున్న నీళ్లు కూడా, సారము కూడా పోతాయి. అలాగే ఈ మృత సముద్రం వీరికి దగ్గరగా ఉండడం వల్ల భౌతికంగా ఆలోచిస్తే ఆ ప్రాంతం యొక్క నీటి ఓటలన్నీ కలుషితమైపోయాయి, పారైపోయాయి పిల్లరా. అందుచేత ఈ నీటిన ఒక్క చేప కూడా బ్రతుకదు, ఒక్క చేప బ్రతుకదు. అంత మాత్రమే ఒక ఈ నది లేదా ప్రాంతపు ఒడ్డున ఎలాంటి మొక్క కూడా ఎదగదు, ఏ చేప బ్రతుకదు, ఏ మొక్క కూడా బ్రతుకదు పిల్లలు. చివరకు ఒక పిట్ట కూడా నీళ్లను, ఏ పక్షి కూడా నీళ్లను రుచి చూడడానికి ఇష్టపడదు. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నీళ్లు నిరుపయోగమైనటువంటివి, ఈ నీళ్లు నిరుపయోగమైనటువంటివి, సారవంతముగా ఉన్నటువంటివి కావు. ఈ నీటి సమీపన అక్కడక్కడ ఈత మొక్కలు, ఖర్జూరపు మొట్టలు రేరుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మృత సముద్రపు సమీపంలో. ఈ ఎరుకో ప్రాంతము అలాంటి ప్రాంతము పిల్లరా. పాతకాలపు ఈ 2వ రాజుల గ్రంథంలో రాయబడిన ఈ గ్రంథంలో రాయబడిన మాటలు మనం ఆలోచిస్తే అక్కడక్కడ ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు కనిపిస్తాయి, కానీ సస్యములు మాత్రం శూన్యం. పచ్చికతో కూడిన ప్రాంతము అక్కడెక్కడా కనిపించదు. దీని ద్వారా మన జీవితంలో తెలుసుకోవలసినవి అనేకమైన ఉన్నాయి పిల్లరా. ఒక మానవుని జీవితము, ఒక మనుష్యుని యొక్క బ్రతుకు కలుషితమైనప్పుడు, అతడు కలుషితమైన వాడుగా లోకంలో కలిసిపోయి తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతని యొక్క జీవితము కూడా పిల్లరా, అతనిలో ఉన్న జీవితపు ఓటలు కూడా నిత్య జీవం వైపు కాకుండా నిత్యం మరణం వైపే ప్రయాణం చేస్తాయి. నీలో, నాలో, మన అందరిలో జీవపు ఓటలు అనేవి ఉంటాయి. అంటే నీటి ఓటలు చూడండి. దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైన దప్పిక కొంతమందికి ఉంటుంది, కొంతమందికి దేవుని కొరకైనటువంటి అలమటింపులు ఏవి ఉండవు. లోకంలో ఉన్న వాటి కొరకే తహతహలాడుతూ ఉంటారు. అందుకే యాకోబు పత్రికలో రాస్తూ ఉంటారు, దుర్దాహాన్ని గురించి, దురాశను గురించి మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. అంటే మన జీవితపు ఓటలు ఎలా ఉన్నాయో ఈ ప్రాంతం ద్వారా మనం పరిశీలన చేసుకోవచ్చు. లోకంలో కలుషితమైన వాని యొక్క జీవితపు ఓటలు అంటే అతని జీవిత విలువలు ఎలా ఉంటాయంటే నిత్య మరణం వైపే దారితీస్తూ ఉంటాయి. ఇంతకు నా ఓటలు ఎలా ఉన్నాయి? సమరయ స్త్రీని గురించి మనందరికీ బాగా తెలుసు. లోకమును కలిగి లోకముతో మమేకమైపోయి తన దేహాన్నే సర్వమనుకొని తన దేహాన్నే పూజించే స్త్రీ, దేవుని మతించినటువంటి స్త్రీ. అలాంటి ఆమెతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటూ మాట, నేనిచ్చి నీళ్లు త్రాగబడి ఎన్నటికీ దప్పికొనడంటూ ఉంటాడు. వానిలో నీటి బొగ్గయే ఉండెను అని అంటూ ఉంటాడు. వానిలో ఊరిడి నీటి బొగ్గయే. బొగ్గలో నీళ్లు మనం ఎంత తోడినా, చూడండి మనకి సమీపంగా నది ఉంది. ఆ ఏటులోకి వెళ్ళి ఎండాకాలంలో ఏరంతా ఎండిపోతే కొద్దిగా మనం ఇసుకంతా తీస్తే వాటర్ వస్తాయి, సలవలు అంటారు అట్లే. అవి తీస్తే ఏమవుతాయి, మనం తీసే కొద్ది వాటర్ తాక్కునే మనకు అవసరమైన నీళ్లు తీసేకొద్ది ఇంకా ఊరుతూ ఉంటాయి. నీ హృదయంలో కూడా జీవితపు ఓటలు దేవుని కొరకని వాళ్ళ నిత్యము ఊరుతూ ఉండాలి. అవి దేవుని కొరకు కాక లోకము కొరకు కలుషితమైనటువంటి ఓటలు నీలో ఉంటే నీ బ్రతుకు, నా బ్రతుకు మనవి నిత్య మరణం వైపు వెళ్తాయి తప్ప నిత్య జీవం వైపు ప్రయాణం చేయం. ఎరుకో ప్రాంతం కూడా అలా ఉంది. వారికి బ్రతకడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది కాదు పిల్లలు. ఎంత మాత్రం ఆ నీళ్లు బాగులేనందున అక్కడ మనుషులందరూ చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కలుషితమైన వారిగా జీవిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, బ్రతుకు పచ్చని ఈత చెట్టు వలె కనిపించవచ్చు, కానీ దాని వలన ఎంత మాత్రం లాభం అన్నదే ఉండదు. అన్ని విధాలది ఉపయోగకరంగా కనిపించదు. అలాంటి ప్రాంతాన్ని ఎలీషా దర్శించాడు. 20వ వచనంలో, అతడు క్రొత్త పాత్రలు ఉప్పివేసి నా యొద్దకు తీసుకురండి అని
వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. అక్కడ తెలియజేస్తున్నది, ఆ నీటి ఊట యొద్దకు పోయినప్పుడు తెలియజేస్తున్న మాటలు పిల్లల, క్రొత్త పాత్రలో ఒక నూతన పాత్ర ఆ నీళ్ళ కొండను పిల్లల ముంచున్నాడు. వెంటనే నిష్ప్రయోజనమైనటువంటి నీళ్ళు, పనికిరానటువంటి నీళ్లు ప్రయోజనకరంగా మార్పు చెందినట్లు కనిపిస్తున్నాయి. అంటే మరణాన్ని కలిగించి ఈ నీళ్ళు ఎలా అంటే జీవాన్ని చేకూర్చేవిగా, బ్రతకడానికి అవకాశం ఉండేటట్లు ఆ నీళ్లను మార్చడం జరిగింది. అంటే నీళ్లను పరిశుద్ధపరిచాడు. ఈ క్రొత్త పాత్ర అనేది అవతారమూర్తి అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. క్రొత్త పాత్ర అనేది అవతారమూర్తి అయిన యేసుక్రీస్తు వారికి, ఇదంతా ఆయనలో దొరికే నూతన జీవానికి సాదృశ్యం. పాత కుండను పోలిన మన జీవితాలు, పాత స్వభావమైనటువంటి మనది, కలుషితమైన మన బ్రతుకు పరిశుద్ధపరచబడాలంటే అవతారమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చే నూతన జీవము ఏదైతే ఉందో ఆ నూతన జీవాన్ని పొందుకోవడానికి, ఆయన కృప మనల్ని తాకడానికి మనం ఆయన చెంత చేరాలి. ఆయన మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఇదంతా ప్రవచనం. యేసుక్రీస్తు వారికి మృత సముద్రము నిత్య మరణానికి కన్నులు కింపగా అది కనిపిస్తున్నప్పటికీ అదృశ్యంగా పిల్లరా దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే దానిలో జీవం ఉంది. ఆ జీవము కావాలంటే దేవుని మాట చొప్పున మనం జీవించాలి. ఎలీషా చేసిందే లేదు, క్రొత్త పాత్ర తెమ్మన్నాడు, ఆ పాత్రలో ఉప్పు వేస్తున్నాడు, ఉప్పు వేసి అందులో ముంచున్నాడు, ఆ జలాలు మారిపోయాయి. మన జీవితంలో కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మన పాపం వల్ల ఆ తడుగుకు మనం జారిపోయిన వారిగా ఉన్నప్పటికీ, నీ జీవిత విలువలు రూపొందింపబడాలంటే, నూతనంగా మార్పు చెందాలంటే, నీ కొరకు నరావతారుడిగా వచ్చిన యేసు చెంతకు, ఆయన పాద చెంతకు నీవు వచ్చి నీ పాపాలు నీవు ఒప్పుకుంటే దేవుడు తప్పక నీ జీవితంలో ఉన్న నీటి ఊటలో మార్చేటట్లు తన కార్యం చేయగలడు. చూడండి, మనిషికి బ్రతకడానికి నీళ్లు చాలా అవసరం. నీళ్ళు అత్యవసరమా నిత్యవసరమా? అత్యవసరమా నిత్యవసరమా? చెప్పండి. నిత్యవసరం. నీళ్ళు అనేవి నిత్యవసరం. నీళ్ళు అనేవి నిత్యవసరమైనప్పుడు, నిత్యవసరమైనటువంటి మనకు కావలసినవి ఏవైనా సరే అవి మనకు బావుగా లేకపోతే బ్రతకడానికి చాలా ఆస్కారం లేనట్లే. అలాగే నీ జీవితంలో కూడా దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చాలా అవసరం. అవి నీవు పొందుకోవాలంటే నీ పాపాలు నీవు ఒప్పుకోవాలి. నీ పాపాలు నీవు ఒప్పుకొని నీ జీవితంలో ఆయన చెంత చేరితే దేవుడు తన కార్యాలు చేస్తాడు. పిల్లరా, కొత్త కొండ అవతారమూర్తి యేసుక్రీస్తు రుచించిన నీరు, అంటే ఆయన నీవు రుచి చూస్తే, ప్రభు ఉత్తముడైన నీవు రుచి చూస్తే, ఆయన నీవు రుచించడం మొదలు పెడితే నీ జీవితంలో నూతన జీవం వస్తుంది. నీ బ్రతుకులో ఇట్టే మార్పు అనేది రాగలుగుతుంది. యేసుక్రీస్తును రుచి చూడకుండా, ఆయనలో మనము నిలవకుండా, ఆయన పట్ల మనకు శ్రద్ధ ఆసక్తి లేకుండా మన బ్రతుకులు అన్నీ కావాలి అని అనుకుంటే భౌతికపరమైనవి ఏవైనా పొందుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కానీ నిత్య జీవంతో ముడిపడినటువంటి ఆ గొప్ప అద్భుతమైన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలం కానీ ఎన్నటికీ ఎప్పటికీ రాదు. అందుకే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగునని బైబిల్లో రాయబడింది. పిల్లరా, ఏ విధమైన ఐశ్వర్యం అంటే అది భూ సంబంధమైన ఐశ్వర్యమో కాదు. పర సంబంధమైన ఐశ్వర్యం మనకు కావాలంటే ఈ భూమి మీదకి తన ఐశ్వర్యవంతుడై ఉండి సమస్తమును నీ కొరకు నా కొరకు తగ్గించుకొని దరిద్రుడిగా వచ్చిన యేసుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. పిల్లరా, మనము 2వ భాగంలో లూకా సువార్త 10వ అధ్యాయం చదువున్నాము. అందులో దేవుని యొక్క పరిచర్యను గూర్చిన మాటలు, దేవుని గూర్చిన సేవను గూర్చిన మాటలు పిల్లరా పదే పదే కనిపిస్తూ ఉంటాయి. కోస్త విస్తారముగా ఉన్నదనే మాటలు కనిపిస్తాయి.
దీనిలో ఉన్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు స్వామి నశించిపోదాన్ని వెదక రక్షించడానికి వచ్చినాడు. మనము కూడా క్రైస్తవులుగా నశించిన దాన్ని వెదక రక్షించడానికి వెళ్ళాలి. పాత ఎరుకో ప్రాంతం ఎలా ఉంటే ఆ పాత ఎరుకో పట్టణంలో పిల్లరా పాత ఎరుకోను పోలినటువంటి ఒక మనుషుడు కొత్త ఎరుకోలో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆ లూకా సువార్త 19వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ఎరుకో పట్టణంలోనికి రావడం కనిపిస్తుంది. ఇదే పట్టణము ఆయన దర్శించడం కనిపిస్తుంది. అక్కడ పాత ఎరుకోని పోలిన ఒక మనుష్యుడు జీవిస్తున్నాడు. అతని గురించి 19వ అధ్యాయంలో అద్భుతంగా వివరిస్తున్నాడు. అతని పేరు జక్కయ్య. అతని జీవిత విలువలు అంత బాగుగా ఏమీ లేవు. జక్కయ్య అంటే పేరుకు అర్థము పవిత్రుడు. బ్రతుకున ఏ విధమైనటువంటి పవిత్రతతో లేదా పరిశుద్ధితో కూడినటువంటి అలంకరణ కానీ అలాంటి కార్యాలు కానీ అలాంటి పిల్లల పనులు కానీ ఆయన జీవితంలో ఎక్కడ చూసినా కనిపించవు. పేరు మాత్రం జక్కయ్య కానీ బ్రతుకు మాత్రం అంత అపవిత్రమే. ఇతడు ఒక సుంకపు గుర్తుదారుడు. అతనికి ఆ సంగతికి తెలియపోవచ్చు పిల్లల జక్కయ్యకి. ఏంటంటే నేను పాత ఎరుకోను పోలి జీవిస్తున్నాను. పాత ఎరుకో ప్రాంతం ఎలా చూడడానికి రమ్యంగా ఉందో అలా నేను రమ్యంగా కనిపించవచ్చు కానీ పైకి నా బ్రతుకు మాత్రం బాగోలేదన్న సంగతి అతనికి తెలియకపోవచ్చు. పాత ఎరుకో ఎలా ఉందో అలానే జీవిస్తున్నాడు జక్కయ్య బ్రతుకు ఎక్కడ మంచిగా లేదు. తన స్వప్రజలకు తనతో ఉన్నటువంటి మనుషులకు సహకరించవలసిన మనుషుడు వారిపై అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సొంకపు గుర్తుదారుడిగా ఉంటూ మంచి పొజిషన్లో ఉండి కూడా తన ప్రజలకు తన స్వజనులకు సహకారుడిగా ఉండవలసిన ఆయన అన్యాయంగా వసూలు చేసేవానిగా కనిపిస్తున్నాడు. ఒక విధంగా అందరి నోట అందరి మధ్యలో జక్కయ్య అంటే ఇతడు ఒక పాపాత్ముడు అని ఒక ముద్ర పడిపోయింది. అలాంటి జీవితము జక్కయ్యది. పిల్లరా ఇతని గురించి మనం చూస్తే ఇతని జీవపు ఊటలన్నీ లోకములోను పాపములోనే ఉన్నాయి. లోకములోను పాపములోను ఈయన జీవితాలు ఉన్నాయి. ప్రియా దేవుని సంగమా, ఈ ఫస్ట్ సండే ఈ ఆదివారపు ఆరాధనలో చేరవచ్చినటువంటి మనందరము ఈ నవంబర్ మాసములో నీ జీవిత ఓటలు లేదా నీ జీవపు ఓటలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. నాకు వాక్యం బాగా తెలిస్తే కంఠస్థ వాక్యాలు బైహార్ట్ చేసేవానిగా నేను ఉంటే, పాటలు బాగా పాడేవానిగా ఉంటే, వాయిద్యాలు వాయించేటువంటి తలాంతలు కలిగినవానిగా ఉండి నా జీవితంలో దేవునికి అనేకమైన కానుకలు అర్పించేవానిగా ఉంటే సరిపోదు. నీ ఆంతర్యం లేదా నీ అంతరంగిక స్వభావము నీ ఆత్మీయ జీవితము దేవునికి దగ్గరగా ఉండే ఓటలు నీటి ఓటలు నీలో జీవపు ఓటలు ఉంటేనే నీవు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో ఎంచబడతా. మనుషుల్ని ఎవడు కూడా గుర్తించలేకపోవచ్చు కానీ ప్రభు అందరినీ గుర్తించగల సమర్థుడు అని మనం మర్చిపోకూడదు. ఇతడు పైకి బాగా కనిపిస్తున్నాడు, అద్భుతమైన జాబు, మంచి పొజిషన్. ప్రజలందరూ ఇతను చూస్తూ ఎలా అనుకుంటున్నారంటే ఇతడు ఒక పాపాత్ముడని అతనికి ముద్రేసేశారు. కానీ ఇతను ఎలా ఉన్నాడంటే తన జీవితంలో నేను బాగా ఉన్నాననే భావనలో బ్రతికేస్తున్నాడు. మంచి జాబ్ చేస్తున్నాడు పిల్లరా, కానీ అతను లోకములో ఇంకా జీవిస్తున్నాడు, పాపములో ఇంకా జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇతని గురించి మనం సండే స్కూల్ నుండి ఆ చిరుప్రాయం నుండి మనం వింటూనే ఉండవచ్చు ఇతను గురించిన విషయాలు. ఆ రోజు అతని జీవితంలో ఒక మహా భాగ్యవంతమైన కాలము చోటు చేసుకుంది. ఏంటంటే 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చాలండి. జక్కయ్య యేసును కలుసుకోవాలనే ప్రయత్నంలో
ఏం జరిగిందనేది చాలా ప్రాముఖ్యం. ఎవరి నోట విన్నాడో, ఎక్కడెక్కడ విన్నాడు, తన చెవుల్లో యేసుక్రీస్తు వారికి వచ్చిన మాటలో బాగా వినబడుతున్నాయి. వినబడినటువంటి ఆయనలో ఒక ఆశ పుట్టింది. ఈ యేసు ఎవరో నేను చూడాలి, ఈ ప్రభు ఎవరో నేను చూడాలి. ఎందుకు ఈయన గురించి అంతలా ప్రతి ఒక్కరూ చెబుతూ ఉన్నారు? బైబిల్లో మనకి ప్రతిదీ రాయబడలేదు, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనే ఆశ అతని జీవితంలో కలిగింది. చూడాలనే ఆశ ఎప్పుడైతే జనించిందో, ఆయన కలుసుకునే ప్రయత్నంలో పాత కుండ వంటి అతని జీవితాన్ని క్రొత్త కుండైన యేసుక్రీస్తు కృప తాకింది. అక్కడ పాడైపోయిన జలాలు, పాడైపోయిన నీటి ఊటలు, పాత ఇరుకలో పాడైపోయినటువంటి ఆ నీటి గుంటల్లో పిల్లరా అవతారముతో యేసుక్రీస్తుకు ప్రవచన రూపంగా సాదృశ్యంగా ఉన్న ఆ క్రొత్త పాత్రలో ఉప్పునందులు వేసినప్పుడు నీళ్లకు రుచి వచ్చింది. నేను లోకమునకు వెలుగయ్యనాను, నేను లోకానికి ఉప్పయ్యనాను అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఈ ఉప్పు ఎవరి బ్రతుకులో ఉంటుందో వాడు రుచిగా క్రైస్తవునిగా ఉంటాడు. యేసుక్రీస్తు కృపాతలను తాకింది పిల్లరా. జక్కయ్య జీవిత జలయే లేదా జక్కయ్య జీవితమే మారిపోయింది. అతని జీవిత విలువలనేవి రూపాంతరం ఉందే పిల్లరా. ఈ సత్యము నేటి మానవ జీవితానికి అన్వయిస్తుంది. యేసుక్రీస్తు మనల్ని తాకితే, ఆయన మనల్ని స్పృశిస్తే మన జీవితాలే మారిపోతాయి, మన జీవితానికి ఉన్నటువంటి విలువలే మారిపోతాయి. అది సంఘమైనా, మనుషులైనా, వస్తువులైనా విలువేలైన వారమైనప్పటికీ విలువ కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. ఎన్నిక లేని వారమైనప్పటికీ ఎన్నిక గల వారిగా దేవుడు మనల్ని మార్చగలుగుతాడు. దానికి కావాలి యేసుక్రీస్తు వారి కృప. ఆయన యొక్క స్పర్శ అనేది మనకు చాలా అవసరం. జక్కయ్య ఎరుకోలో జీవిస్తున్నారు. ఎరుకో లాంటి మానవ జీవితాలను యేసుక్రీస్తు వారు తాకితే జక్కయ్య వలె మార్పు మనలో కూడా వస్తుంది. ఏ చెట్టు ఎక్కడైనా ఇప్పుడు పెద్దలైన వారికి బాగా తెలుస్తుంది. మేడి పండు చూడు మెల్లిమగిండును, ఆ పండు ఎలా ఉండదు చూడడానికి, మేలుగా ఉంటుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని విప్పితే అన్నీ పురుగులే. పైకి బ్రతుకు బాగుంటే కాదు, నీలో లోపల జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇప్పుడు బల్లను సమీపిస్తున్నావు. బల్లను సమీపించే ముందు ప్రభు యేసు శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకోవడానికి ముందుగా నీలో పాపేచ్ఛలు, నీలో అవిధేయతలు, నీలో దుర్మార్గమైన స్వభావము, నీలో పాపముతో కూడిన ప్రతి విధమైనటువంటిది అతిక్రమములు ఏమన్నా అవి ఒప్పుకునేవాడికి నీవు ఉండాలి. అవి కలిగి ఇవి తీసుకునేవాడికి ఉంటే నువ్వు ఆచారంగా చేసే ఒక క్రైస్తవునిగా ఉంటావేమో తప్ప దేవునికి అంగీకారమైన వానిగా ఉండవు. పట్టు విప్పు చూస్తే పురుగులు ఉంటుందని తెలియజేస్తూ ఎలా పిల్లరా ఆ రచయిత అంటూ ఉన్నాడో, మన జీవితంలో కూడా క్రైస్తవ ప్రయాణంలో మన ఆంతర్యములు దేవుడు సత్యాన్ని కోరేవాడు కానీ అసత్యాన్ని, అబద్ధాన్ని కోరే దేవుడు కాదు. సత్యాన్ని కోరుతూ ఉన్నాడు కనుక సత్యాన్ని అనుసరించే క్రైస్తవులుగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. జక్కయ్య పుట్టివాడు కానీ యేసును కలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో చాలా గొప్ప పొరుగుటివాడిగా కనిపిస్తున్నాడు. పొరుగుటివాడిగా కనిపిస్తున్నాడు. ఎందుకనంటే జక్కయ్య యేసుక్రీస్తుని కలుసుకోవాలనే ఒక ప్రయత్నము చాలా గొప్పదే. అతని గురించి ఆలోచిస్తే ఫిజికల్గా చాలా పొట్టివాడై ఉండవచ్చు భౌతికంగా, కానీ యేసును కలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో గొప్పవాడు. పిల్లరా భౌతికంగా చెట్టిపైన ఉన్న జక్కయ్య అందరికన్నా ఎత్తరే. ఇక్కడ ఆలోచిద్దాం. నా వైపు చూడండి అమ్మా, ఈ స్క్రీన్ రోజు ఎక్కడే ఉంటుంది, ప్రతి ఆదివారం ఎక్కడే ప్లే అవుతుంది. మీరు ఇటువైపే చూస్తారు. మీ రూపాలు మీ ఇంట్లో అద్దాలు చాలాసార్లు చూస్తూనే ఉంటారు, అవునా? మీరు ఎలా ఉంటారు? మీ ఇంటి దగ్గర అద్దాలు రెగ్యులర్ మీరు చూస్తున్నారు. సో మీ ఫోకస్ ఇటువైపు ఉండాలి. బైబిల్లో హెచ్చరిస్తున్న మాటలు మనకు గుర్తు రావట్లేదేమో. పదే పదే పాస్టర్ గారు హెచ్చరించి తిడితే అది మనకి ఇది ఎందుకంటే నేను కొన్ని అనట్లేదు, ఇవి ఆన్లైన్లో వెళ్తాయి కనుక కొన్ని ఉచ్చరించకూడని మాటలు ఉచ్చరించలేకపోతున్నాను. అర్థం చేసుకోండి.
మనం దేనికి వచ్చామో, దేని కొరకు వచ్చామో అది మన దృష్టిలో ఉండాలి. జక్కయ్య అపవిత్రుడే, కానీ యేసుక్రీస్తును కలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో అతడు పొడుగుటివాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి చుట్టూ ఏ ప్రాంతమైన వెళ్ళినా ఒక ప్రహారీ గోడలాగా, కాంపౌండ్ వాళ్ళగా ఆయన చుట్టూ జనసమూహాలు ఆవరించి ఉండేవి. చివరిగా చెప్తే నీ కొన్ని మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన చుట్టూ ప్రహరీ గోడలాగా అనేకులు ఉండేవారు. అది ఎర్రటి నేల, రాళ్లతో కూడిన ప్రాంతం. పిల్లరా, ఆయన నడుస్తున్న ప్రతి ప్రాంతం వెనక విపరీతమైనటువంటి మట్టి. ఆయన చుట్టూ ప్రజలు ఉండేవారు. జక్కయ్య యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి చెట్టు ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే, ఇతడు పొట్టివాడు, యేసుక్రీస్తును చూడాలి. చూద్దామని వెళ్తే అందరి చుట్టూ ఎక్కువగా మనుషులు ఉంటున్నారు. సో కుదరదు కనుక అతడు ఏ మార్గం వెళ్తున్నాడో అది ముందుగా తెలుసుకొని ఆ చెట్టు ఎక్కేశాడు. చెట్టెక్కి పైన కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి వస్తాడని ఈ మార్గం. మనం చెట్టెక్కి పై కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు అదే బాటలు వెళ్తున్నప్పుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన నిలిచి లేదా ఆగి, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా. ఈ చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వీరు ఎవరైనా పిలట్లేదు. అపవిత్రుడైన జక్కయ్య వైపు చేయి చూపించి, జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. వీరందరూ విడిచిపెట్టి ప్రత్యేక ఒక వ్యక్తిని పిలిస్తే, నీకు నాకు మన అందరికంటే అతడు ఎత్తడే కదా, అంటే పైన ఉన్నవాడే కదా, ప్రాముఖ్యతను పొందుకునేవాడే కదా. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, చులకనగా చేతకనవానిగా చాలామందిని చూస్తాం. ఒక మనుషులు ఉన్న అసామాన్యమైన కార్యాలు, సమర్థత, వారిలో ఉన్నటువంటి గొప్ప కార్యాలు వెలికి తీయాలంటే సమయం పడుతుంది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. నీ ఒక విషయంలో గొప్ప అయితే మరొకరు మరో విషయంలో గొప్ప. పరిచర్యల గురించి కూడా రాస్తూ ఉంటాడు. క్రైస్తవుల గురించి, సేవకుల గురించి కానీ, సేవకురాండ్ర గురించి కానీ, బోధకులు, బోధకురాండ్రులు, పరిచారకులు, పిల్లరా, దేవుని సన్నిధిలో విశ్వాసులు అందరి గురించి మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపవరమో దేవుడిస్తాడు. నీకున్న మల్టీ టాలెంట్ నాకు లేకపోవచ్చు, నీకున్నటువంటి తలంత నాకు లేకపోవచ్చు, నాకున్న తలంత నీకు లేకపోవచ్చు. అన్ని కలగలుపుగా ఉన్నవారు అరుదుగా దొరుకుతారు. అన్ని కలగలుపుగా ఉన్న వాళ్ళు అరుదుగా దొరుకుతారు. సంగమా, మన యొక్క జీవితంలో మనం ఎంతవరకు దేవునిలో నిలిచి నడుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. అతడు యేసుక్రీస్తును కలుసుకోవడం చేసే ప్రయత్నము చాలా గొప్పగా ఉంది. అందరికన్నా ఎత్తైన వాడిగా కనిపిస్తున్నాడు. అతన్నే పేరు పెట్టి పిలవడంలో, యేసుక్రీస్తును వేలు పెట్టి పిలవడంలో ప్రజలందరికంటే మిన్నైన వాడిగా జక్కయ్య అక్కడ కనిపిస్తున్నాడు. వీరందరిని విడిచిపెట్టి జక్కయ్యనే యేసుక్రీస్తు వారు పిలవడం ఆశ్చర్యం. మేబీ జక్కయ్య కూడా అనిపించదేమో, ఈయనేంటి నన్ను పేరు పెట్టేలా పిలుస్తున్నాడు. మామూలుగా ఆలోచిస్తే జనరల్గా అతడు చెట్టు దిగుతూ ఉంటే ఆ చెట్టుకున్న పండ్లు, ఆకులు, ఎండిన ఆకులు రాలిపోతున్నట్లు అతను బ్రతుకులు ఉన్న పాత స్వభావంతో కూడిన ప్రతిది కూడా రాలిపోతుందని మనం చెప్పుకోవచ్చు. భక్త పౌలు కూడా, పరిశుద్ధుడైన పౌలు కూడా పొట్టువాడే. కానీ చరిత్రలో అతన్ని మించగలిగిన గొలియాతులు ఎప్పటికీ నేటికి కూడా ఎవడ పుట్టలే. చాలా మంది మనం చునకనగా చూస్తాం. చరిత్రలో పౌలుని మించగలిగినటువంటి గొలియాతులు ఎవడెంతవరకు పుట్టలేదు. కేరీ పిల్లారా, విలియం కేరీ 5 అడుగుల మనిషి. ఎంత మనిషి? 5 అడుగుల మనుష్యుడు పిల్లారు. అతను నిర్మించినటువంటి సెనెట్ ఆఫ్ సిరంపూర్ కాలేజ్, యూనివర్సిటీ అనేది, అతని విశ్వవిద్యాలయం స్థాపించినది నేటికి కూడా అతని యొక్క దేవుని యందు కలిగిన విశ్వాసానికి అద్భుతమైన చిహ్నం అది. మాలాంటి సేవకులు అనేక మంది వేదాంత విద్యను ముగించుకునే రావడానికి అలాంటిది ఎంతో దోహదపడుతుంది. కేరీ ఎంతో అద్భుతమైన సేవ చేయకపోతే అతనికి పిల్లరా ఆ బెంగాల్లో, కోల్కతా ప్రాంతంలో అంత ఆధిక్యత లభిస్తుంది. క్రీస్తును కలుసుకుంటే మన బలహీనతల నుండి బలాన్ని దేవుడు పుట్టించగలడు. మనకున్నటువంటి అడ్డంకులే అవకాశాలుగా దేవుడు మార్చేస్తాడు. నీదేదైనా అవరోధంగా, అడ్డంకగా ఉంటే నీ అడ్డంకాల నుండి దేవుడు అవకాశాలు ఇస్తాడు. నీలో బలహీనత ఏదైనా ఉంటే ఆ బలహీనత నుండి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పౌలు అంట, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే
బలవంతుడని తెలియజేస్తున్నాడు. పిల్లరా, జక్కయ్య ధనవంతుడే కానీ యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత అతడు నిరుపేద అయిపోయాడు. యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు, ఆయన లోపలికి వెళ్ళారు, ఇరువురు ఉన్నారు లోపల. బయట ఉన్నవారు సనుక్కుంటూ ఉన్నారు. పిల్లరా, గమనించిన ఎలా యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడట్లేదు. జక్కయ్య అంటున్నాడు, 4 గింతలు అన్యాయంగా తీసుకున్న వానికి ఇస్తాను, నా ఆస్తి అంతా బీదలకు ఇచ్చేస్తాను. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి బోధలు చేసే అవసరంలే. మార్పు నీలో దేవుని కొరకైనది ఒక్కసారి వస్తే, నీలో ఆ మనస్సాక్షి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి నీవు లొంగిపోతావు. అందుకే అడవి గాడిద కంటే లొంగును గుర్రమే ఉపయోగకరం. అడవి గాడిదలుగా మనం ఉంటే ఎప్పటికీ మనం దొంగ క్రైస్తులుగా ఉండిపోతాం. అంటే దేవునికి లొంగని వాళ్ళగా మనం ఉంటే నీ వలన అస్సలు ప్రయోజనం ఉండదు. దేవునికి లొంగిన గుర్రాలుగా, లొంగిపోయినటువంటి మృదువైన స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటే మన బ్రతుకులు దేవునికి అంగీకారంగా ఉంటాయి. మనను లోకాలను తల్ల క్రిందలు చేసేవారుగా దేవుడు వాడుకుంటాడు. పిల్లరా, ఆ 12-15 బి భాగంలో అంటాడు, ఆ లూకా సూత్రం ఒకరి కలిమి విస్తరించుట మన జీవనానికి ఆధారమో కాదు అని జక్కయ్య గ్రహించాడు. కనుక ఈ కలిమిలో నేను కూడగట్టుకున్న సంపాదనలు ఏమీ లేదు, నిరుపేద అయిపోయాడు. ఈ సత్యము జక్కయ్య జీవితంలో నెరవేరింది. పిల్లలు, అందుకే ధన్యుడయ్యాడు. ధన్యతలు అంటాడు, ఆత్మ విషయమే దీనిని వారు ధన్యుల్లో, పరలోక రాజ్యము వారిదని. నా ఆస్తి అంతా బీదలకు ఇచ్చేస్తాను. జక్కయ్యకి ఏం మిగిలింది? ఏం లేదు. కానీ జక్కయ్య గ్రహించింది ఏంటంటే, ఆత్మ విషయమే దీనులైన వారు, ఆత్మీయ జీవితంలో దీనత్వం కలిగి ఉంటే పరలోకమనే సంపద నాకు వస్తున్నది చాలు అనుకున్నాడు. పిల్లరా, అంత ఇచ్చేసాను, ఎంత ఇచ్చేసానని దేవుడికి మనం చెప్పుకునేవారుగా ఉంటాం. నీవు ఇచ్చింది యేసుక్రీస్తు కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నేను అంటున్నాను కాదు, నీవు ఇచ్చేది బహిర్గతము కాకూడదు. నీవు ఇస్తున్నది మరో వ్యక్తికి తెలియకూడదు. అలా తెలియకుండాలంటే రహస్యంగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు బహు భయముతో అర్పించేవానిగా, ఇచ్చేవానిగా ఉండాలి. అన్నీ కోల్పోయాడు. ఇంకేం మిగిలిందంటే యేసు అనే సౌభాగ్యము, యేసుక్రీస్తు అనే కలిమి నేను కూడగొట్టుకున్నాను. పాత ఎరుకొని పోలిన నా జీవితాన్ని దేవుడు నూతన జీవాన్ని ఇచ్చి నన్ను మార్చేశాడు. నా జీవిత విలువలే మారిపోయాని జక్కయ్య బ్రతుకులో ఆనందం. దేవుని రాజ్యానికి పిల్లరా ధనవంతుడయ్యాడు. జక్కయ్య సుంకరి ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి సామాజిక అస్పృశ్యుడు పిల్లరా, అంటరానివాడు. కానీ ఇప్పుడేమైపోయాడంటే యేసును కలుసుకున్నాక అతనిలో కలిగిన మార్పుకు ప్రతిఫలంగా ఇతడు అబ్రహాము కుమారుడు అనే పేరు కనిపిస్తుంది. బయట వారు సనుక్కుంటున్న మాటలు ఏంటి? ఈయనేంటి పాపుల చెంత వెళ్ళి బస చేస్తున్నాడు. లోపల చూడండి, కొంతమందికి వచ్చి పైకి బాగా నటించి మనం మాట్లాడుతాం. కొంతమంది చాలా మంది పాస్టర్ని అయ్యగారు వందనాలు అంటారు. ఈ వందనాలు, ఈ ప్రైజ్ తెలియడని చెప్పడానికి కూడా కొంతమందికి ఇగో వచ్చేది. ఏమవుతుంది? ఇగో, వీడికి ఎందుకు చెప్పాలి, ఆయనకి ఎందుకు చెప్పాలి అని ఇగోయిజం వస్తుంది. కొంతమంది పరిచారకులు పెద్దలు చూసి గౌరవించడానికి కూడా మనస్సు రాదు. నువ్వు నమస్కారం చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా కలిసి వచ్చేదేమీ లేదు. చెప్తే నీ స్థితి అనేది బయటపడుతుంది. చెప్పకపోతే నువ్వు